నమస్కారం సార్. నమస్తే. సార్ అంటే ఒక రాజకీయ భవిష్యత్తును కావచ్చు, ప్రజల భవిష్యత్తును కావచ్చు నిర్ణయించేది ఒక రాజకీయవేత్త అనేది సహజంగా మనం మాట్లాడుకునే మాట. ఎందుకంటే ఎవరు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఇవి పర్సనల్ కాకపోయినా నార్మల్గా బడ్జెట్ని నిర్ణయించేది మాత్రం ఒక రాజకీయవేత్త. మరి అలాంటి రాజకీయవేత్తను నిర్ణయించే పోలింగ్ బూత్లను పగలగొట్టారు మాచర్ల గ్రామంలో. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన వాటిని బూత్ని పగలగొట్టడం జరిగింది. అది జరిగి కూడా చాలా రోజులు అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్య కూడా తీసుకున్నది లేదు. సో ఈ చర్య తీసుకోకపోవడానికి కారణం ఏంటంటారు? ఇంకా చాలానే ఆ పోలింగ్ బూత్లు పగలగొట్టడం జరిగింది అంటున్నారు. దాని వెనుక చాలా వీడియోలు ఉన్నాయి, ఇంకా బయట పెట్టడం లేదు అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇప్పుడు లక్ష్మి గారు ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య. ఆయన ఏదైతే ఉందో ఆయన ఒక శాసనసభ్యుడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకుంటా కదా, ఆయన అట్లా చేయడం చాలా పెద్ద తప్పు. అది ఏదో మామూలు రోడ్ సైడ్ గుండాలో వాళ్ళు వీళ్ళు చేసినట్టు వేరు. ఈయన ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చి వెబ్ కాస్టింగ్ ప్రతి పోలింగ్ బూత్లో ఏం జరుగుతుంది అన్నది ఎలక్షన్ కమిషన్ రికార్డ్ చేయిస్తున్నది. కాబట్టి అటువంటి సందర్భాలల్లో ఆయన అక్కడ సహనం కోల్పోయాడు. ఓడిపోతే దేశం కొట్టుకుపోయేదేం లేదు కదా. ఆయన మాట ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి. ఆయన యోగం ఉంటే తన్నుకుంటూ వస్తాయి, యోగం లేకపోతే ఆయన ఎన్ని వగలు కొట్టినా కానీ ఓడిపోయేది పక్కా ఉంటుంది. అటువంటి అప్పుడు ఆయన ఏదైతే ఉందో ఆయన చేసింది చాలా చట్టవిరుద్ధమైన చర్య. ఒక శాసనసభ్యుడు ఒక పోలింగ్ స్టేషన్లో 1 కానీ 2 కానీ 3 కానీ పోలింగు ఏదైతే ఉందో మన పోలింగ్ బ్యాలెట్ యూనిట్ కానీ తర్వాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నదో ఓటింగ్ మెషిన్స్ దాన్ని ధ్వంసం చేయడం చాలా పెద్ద చర్య, దాని పెద్ద నేరము. దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రూలింగ్ వాళ్ళదే ఉన్నది కాబట్టి అక్కడ వైఎస్ జగన్ తరఫున ఏదైతే ఉందో రూలింగ్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి దొరకలేడు అని ఆల్రెడీ ఎక్కడో లేడు, వెళ్ళిపోయిండు, హైడౌట్ ఉన్నాడు అన్నది ఆల్రెడీ న్యూస్ కవర్ అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఆయన మీద చర్య ఖచ్చితంగా ఉంటుంది, చాలా సీరియస్ చర్య ఉంటుంది ఎలక్షన్ కమిషన్. కాకపోతే ఏంటంటే దానికి టైం పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఉదంతాలను కంట్రోల్ చేయకపోతే రేపు ఇంకొకరు కూడా పోయి పలగొడతారు, ఇబ్బంది చేస్తారు. కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఆయన అరెస్ట్ చేయాల్సిందే. ఒక ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక ఎలక్షన్ ప్రాసెస్లో డిస్టర్బ్ చేయడము చాలా ఘోరమైన నేరము. దానికి ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం చర్యలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ చట్టంలో కూడా యాక్ట్లో కూడా దాంట్లో శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఇవాళ కాకపోతే రేపు అది తప్పించుకొని తిరగడం చాలా తప్పు. ఒక శాసనసభ్యుడు అయ్యండి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో చేయకూడదు. ఖచ్చితంగా చేసిన తప్పు అది రైటా రాంగా ఎట్లా ఏ రకంగా సహనం కోల్పోయి ఆయన చేసిన దాని మీద ప్రాయచిత్తం అయినా లేకుండా ఖచ్చితంగా విచారణ అనేది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే, కోర్టు కేసు ఎదుర్కోవాల్సిందే, శిక్షకు రెడీ కావాల్సిందే. కాకపోతే ఏదైతే ఉందో ఎంత టైం పడుతుంది ఏందన్న దాని మీద ఇక మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద లోడ్ ఎక్కువైపోయి టైం ఎంత ప్రొలాంగ్ అవుతుంది అన్న దాని మీద ఎవరైనా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆయన ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాడు. ఎంత దూరం పోతాడు? పోలేడు కదా. ఆయన ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా రావాలి, సరెండర్ కావాలి, కేసులు ఎదుర్కోవాల్సింది, ఫేస్ చేయాల్సింది, తీర్పు శిరస వహించాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో తప్పు అక్కడ లోకల్లో ఎలక్షన్ కమిషన్లో ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బందిని, సెక్యూరిటీని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఆయన ఒక్కనే కాదు, సెక్యూరిటీని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. సెక్యూరిటీ బాధ్యత ఏమున్నది? ఆయన ఏదైతే ఉందో చట్ట వ్యతిరేక పనులు చేస్తే వాళ్ళు కూడా ప్రివెంట్ చేయాలి ఆయనను. అంతేకాని ఈయనకు ప్రాణహాని జరగకుండా ఆయన కాపాలి. అంతేగాని ఈయన చట్ట వ్యతిరేక పనులు చేస్తూనే చూసుకుంటా సైలెంట్ స్పెక్టేటర్స్ కాదు కదా, వాళ్ళని సస్పెండ్ చేయాలి. అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆయన బాధ్యత ఉంటుంది. ఆ పోలింగ్ సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు కదా, వాళ్ళ బాధ్యత ఉంటుంది. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్కి చెప్పాలి ఎవరైతే ఉన్నారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇమ్మీడియట్ ఆయనకు అక్కడ రూట్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, ఎలక్షన్ ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి ఉంటారు. వీళ్ళందరికీ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ట్రైనింగ్లో చెప్తారు. కాకపోతే ఆయన భయంలో ఏదైతే ఉందో ఆ
ప్రిసైడింగ్ ఆఫీసర్ భయపడితేనే ఇదంతా జరిగింది. ఆయన గట్టిగా ఉంటే పోయేది. ఇక్కడ సెక్యూరిటీ నిలువరించాలి యాక్చువల్గా ఆయన ఓన్ పర్సనల్ సెక్యూరిటీ లోపలికి ఏదైతే ఉందో ఆయన పోయేటప్పుడు వాళ్ళే ఆపాలి. అటువంటిది ఇడిచిపెట్టేసి ఆయన ఇష్టానుసారం పోయి ఒక మామూలు గూండా టైప్లో అట్లా చేయడం అది చాలా ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద మచ్చ. ఇంకా ఈయన చూసి ఇంకోళ్ళు కూడా ఏం చేస్తారన్నది ఈయనకి ఏదైతుందో శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువంటి వాళ్ళని సహించింది వదిలిపెడితే ఏంటంటే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఇటువంటి దాఖలాలు ఏదైతే ఉందో సేమ్ ఇటువంటి సన్నివేశాలు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన పారిపోయినా ఎంత దూరం పోయినా రావాలి, కేసు దాన్ని ఫేస్ చేయాలి, దానికి ఎదుర్కోవాలి. చేసిన దానికి ఆయనే ఇప్పటికైనా ప్రాయచిత్తంతో తప్పైందని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడే ఉంటాడు. అంతేగాని ఇలా పోయినంత మాత్రాన ఎంత దూరం పోతాడు, ఎక్కడ పోలేడు కదా. అంటే ఇదే విధంగా ఇంకొక 10 చోట్ల కూడా ఈ పోలింగ్ బూత్లను పగలగొట్టారని తెలుస్తుంది. కాకపోతే ఈయన వీడియో మాత్రమే బయటకు వచ్చింది అని సమాచారం. అయితే ఇప్పుడు ఆయనకు ఈ 10 పోలింగ్ స్టేషన్లలో ఎవరు ఏంది అన్న దాని మీద ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ బూత్ వెబ్ కాస్టింగ్ ఏదైతే లోపల ఏం జరుగుతుందో రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, దాదాపు 15-20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఈ సిస్టమ్ కంటిన్యూ అయింది. ఆ వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉందో అది రికార్డు పరిశీలన చేస్తే ఎన్ని బూత్లలో ఎవరు చేసిన అన్నది వస్తుంది. దాని మీద ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆ జిల్లా ఎన్నికల అధికారికి, రిటర్నింగ్ అధికారికి, తర్వాత ఆ సంబంధిత ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ అధికారులకు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటుంది, వాళ్ళని వదిలిపెట్టది. అది కాకపోతే ఎలక్షన్ కమిషన్ సమర్థించదు ఇటువంటి కేసులు. అది ఇండిపెండెంట్ అథారిటీ కాబట్టి వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టారు. ఖచ్చితంగా ఇలాగపోతే రేపైనా వాళ్ళు పరిశీలన చేస్తారు. ఇటువంటి దాఖలా ఎక్కడైతే ఇటువంటి ఈ సందర్భాలు ఉన్నాయో ఆ దరిదాపుల్లో ఎన్ని అయినాయి అన్నది వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు దాని మీద పునర్విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అవసరం అనుకుంటే ఎలక్షన్ కూడా విత్డ్రా చేస్తారు అని పవర్స్ ఉన్నాయి. ఎలక్షన్ కూడా విత్డ్రా చేసి మళ్ళీ పెట్టే అవకాశం ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాలు వీళ్ళకు అది ఆయనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ అవసరం అనుకుంటే అదే మన హోల్డ్లో పెట్టేసి రిజల్ట్ డిక్లేర్ చేయకుండా అవసరం అనుకుంటే మళ్ళీ రీఎలక్షన్ సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే ఈ 10 పోలింగ్ బూతులు ఉంటాయి కదా, అప్పటిదాకా ఈవెన్ కౌంటింగ్ కూడా ఆపొచ్చు వాళ్ళకు. అన్ని అధికారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 10 సెక్షన్ల కింద ఆయనకి కేసు బుక్ చేస్తారు. చాలా ఉంటాయి రకరకాలు. ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు? ఎలాంటి శిక్ష అంటే మినిమం 7 years ఉంటే ఆయనకు చాలా బ్రహ్మాండంగా ఈవెన్ బెయిల్ కూడా రాదు ఇమీడియట్. 7 years అలా సెక్షన్లు ఏమున్నాయని నేను చూడలేదు. ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం ఏమేమి సెక్షన్లు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏమున్నది, ఎలక్షన్ కమిషన్ కోడ్ వయలేషన్ ఏమున్నది, ఇవన్నీ ఏదైతే ఉందో చాలా భయంకరమైన సెక్షన్లు ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుంది, వదిలిపెట్టరు. అది ఖచ్చితంగా కఠిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. పడకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళు రేపు ఈయన ఏంటంటే ప్రెసిడెంట్ రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఏంటంటే పలానానికి ఏమైంది, అది చేస్తే పగలగొట్టి ఏమైంది, ఏం కాలే కదా, ఉన్నది ఉన్నదని అనుకుంటారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని దీని మీద ఖచ్చితంగా CEO, ఆంధ్ర CEO, DR మన DEO డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరు, RO రిటర్నింగ్ ఆఫీసరు, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అక్కడ ఏదైతే ఉందో మన ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు కదా, చీఫ్ కమిషనర్స్ వాళ్ళు కూడా దీని మీద సీరియస్ తీసుకుంటారు, వీళ్ళు వదిలిపెట్టరు. అంతేగాని ఇటువంటి ఉదంతాలు ఉన్నాయంటే రేపు మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ కావడానికి ఉండదు కదా. ఇంకోళ్ళకి భయం ఉండాలంటే ఇటువంటి వాళ్ళకి శిక్ష పడితే అబ్బో పలానానికి అయింది కదా అని చెప్పేసి ఇటువంటి దుశ్చర్యలకు ఇంకా వేరే వాళ్ళు పాటుపడరు. ధన్యవాదాలు.